అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంబటి వారి కోడళ్ళు. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం కదండి. సో అందుకే మన ఫస్ట్ వీడియో కొంచెం పాజిటివ్గా తీగా స్టార్ట్ చేద్దామని స్వీట్ చేసుకుందామని అయితే అనుకున్నామండి. ఏం చేయాలా అని నిన్నటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాము. ఇప్పుడు మన చిన్న కోడలు అడిగింది సేమియా చేసుకుందామా అని అడిగింది. ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఫస్ట్ చేసుకునేది అదే కదా. సో నేనైతే నో చెప్పేశాను. అప్పుడు మన పెద్ద కోళ్ళు అడిగారు పాలన్నం చేసుకుందామా అన్నారు. అదైతే మన ఇంట్లో ఎవరు ఇష్టంగా తినరు కదా అన్నాను. సో ఫైనల్గా స్వీట్ అయితే డిసైడ్ అయ్యామండి. బ్రెడ్ హల్వా చేసుకుందామని అనుకున్నాము. ఇప్పుడైతే మనం బ్రెడ్ హల్వా చేసుకుందాం. బ్రెడ్ హల్వా కోసం అయితే ఫస్ట్ బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి కదా. సో నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనైతే బ్రెడ్ కట్ చేస్తాను. ఫస్ట్ సైడ్స్ తీసేస్తాను. సైడ్స్ తీసేసి 4 పార్ట్స్ కింద కట్ చేస్తున్నానండి బ్రెడ్ని. మొత్తం అయితే నాకు కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేస్తాను. బ్రెడ్ ఫ్రై అయిందో లేదో చూద్దామండి. ఫ్రై అవుతుంది. బ్రెడ్ అయితే ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. బ్రెడ్ని ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని నేనైతే ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటాను. కిస్మిస్, జీడిపప్పు ఇవి కొంచెం వాటర్లో షుగర్ యాడ్ చేసుకొని మనం బ్రెడ్ వేసేసుకొని ఇంకా హల్వా రెడీ చేసేసుకుందామండి. ఇంకా మన స్వీట్ అయిపోయిందండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసేసుకోవాలి. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మనమే తినేస్తే ఎలా సబ్స్క్రైబర్స్ పెడదామా? సరే, మీ అందరికీ ఫస్ట్. స్వీట్ అయితే బాగా వచ్చింది. ఇంతే ఈ వీడియో అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇప్పుడు మీరంతా ఏం చేయాలంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. అలానే స్వీట్గా ఒక కమెంట్ పెట్టేయండి. ఓకే, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్.